ముందుగా ఈ హిందీ దివస్ పాఠంలో మీనింగ్స్ చూద్దాం. శబ్దార్థ్ మీనింగ్స్: సహేలీ స్నేహితురాలు, బాత్చీత్ కాన్వర్జేషన్ సంభాషణ, విశేష్ స్పెషల్ ప్రత్యేక, మనానా సెలబ్రేట్ జరుపుకొనుట, గీత్ సాంగ్ పాట, సిఖానా టు టీచ్ నేర్పుట, ధ్యాన్ కాన్సంట్రేషన్ శ్రద్ధ, సితంబర్ సెప్టెంబర్, అధ్యాపక్ టీచర్ ఉపాధ్యాయుడు, సంవిధాన్ కాన్స్టిట్యూషన్ రాజ్యాంగము, రాజభాష అఫీషియల్ లాంగ్వేజ్ అధికార భాష, హర్సాల్ ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరము, చునునా టు సెలెక్ట్ ఎంచుకొనుట, సబ్సే అన్నిటికంటే, భాషణ్ ఉపన్యాసము స్పీచ్, ప్రధానాధ్యాపక్ హెడ్ మాస్టర్ ప్రధానోపాధ్యాయుడు, బధాయి శుభాకాంక్షలు శుభకామనాయే, జరూరీ అవసరము నెసెసిటీ. నెక్స్ట్ లింగ్ బదలన. పుల్లింగ్ స్త్రీలింగ్. దోస్త్ సహేలి. దోస్త్ అంటే బాయ్స్కి వాడతాం, సహేలి అంటే గర్ల్స్కి వాడతాం. అధ్యాపక్ అధ్యాపిక, లడక లడకి, భాయి బహన్. వచన్ బదలన. ఏకవచన్ బహువచన్. సహేలీ సహేలియా. సహేలి అంటే ఒక అమ్మాయి ఉన్నప్పుడు, సహేలియా అంటే చాలామంది అమ్మాయిలు ఉన్నప్పుడు. లడక ఒకడే బాలుడు ఉంటాడు, లడక అంటే ఎక్కువ మంది బాలురు ఉన్నప్పుడు వాడతాం. లడకి గర్ల్, లడకియా గర్ల్స్. గురు టీచర్, గురుజన్ ఎక్కువ మంది టీచర్స్ ఉన్నప్పుడు, అంటే ఎక్కువ మంది సార్లు ఉన్నప్పుడు. బాత్ బాతే, తయారీ తయారియా, భాష భాషాయే. ఈ వచన బదలనాలో బహువచనం రకరకాలుగా ఉంటాయి. యా కలుస్తుంది, ఏత్వం వస్తుంది, ఇట్లా ఉంటుంది. జన్ కలుస్తుంది, ఏత్వం మీద చుక్క ఉంటుంది. ఇట్లా రకరకాలుగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు ఉంటాయి, ఇట్లా ఎన్ని రకాల మార్పులు ఎందుకు ఉంటాయి, దీని గురించి క్లియర్గా అది వచన బదలన వీడియో ఉంది, అందులో చూడండి. విలోమ్ శబ్ద్ ఆపోజిట్స్. ఆనా అంటే రావటం, జానా అంటే వెళ్ళటం. ఆనాకి ఆపోజిట్ జాన్. దిన్ అంటే డే టైం, రాత్ అంటే నైట్ టైం. దిన్ రాత్. స్వదేశ్ విదేశ్. అంధేరా, అంధేరా అంటే చీకటి, డార్క్నెస్. ప్రకాష్ అంటే వెలుతురు, అంధేరా ప్రకాష్. సునో బోలో. సునో బోలోలో 3 క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ది, విద్యాలయం మే హిందీ దివస్ కే కార్యక్రమం మే క్యా క్యా హువా హోగా. విద్యాలయం అంటే స్కూలు. స్కూల్లో హిందీ డే రోజున ఆ రోజు జరిగిన కార్యక్రమంలో ఏమేమి జరిగి ఉంటాయి, ఏమేమి చేసి ఉంటారు మీరు. హిందీ దివస్ కే కార్యక్రమే. హిందీ డే రోజు జరిగిన కార్యక్రమంలో విద్యాలయమే స్కూల్లో ఏక్ సభ ఆయోజిత్ కీ గయి హోగి. ఒక సభ జరిగి ఉంటుంది. అధ్యాపక్ హిందీ దివస్ కే బారే మే బతాయే హోంగే. సార్లు హిందీ డే గురించి చెప్పి ఉంటారు. ఛాత్ర భీ అనేక భాషణ దియే హోంగే. స్టూడెంట్స్ కూడా ఉపన్యాసము చెప్పి ఉండవచ్చు. సెకండ్ క్వశ్చన్, హిందీ సీఖనే సే క్యా క్యా లాభ హై. హిందీ నేర్చుకోవటం వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయి. హిందీ సీఖనే సే హమ్ దేశ్ మే. హిందీ నేర్చుకోవడం వల్ల మనము, హమ్ అంటే మనము, దేశంలో హర్ జగహ జా సక్తే హై, ఎక్కడికైనా సరే వెళ్ళగలము. సభీ సే అచ్చీ తరహ బాత్ కర్ సక్తే హై, అందరితో చక్కగా మాట్లాడగలుగుతాము. కహీ భీ హమ్ నౌకరీ కర్ సక్తే హై. కహీ భీ ఎక్కడైనా సరే మనము నౌకరీ ఉద్యోగము చేయగలుగుతాము. ఇది హిందీ నేర్చుకోవటం వల్ల మనకు కలిగే లాభాలు. థర్డ్ క్వశ్చన్, తుమ్ అపనే విద్యాలయం మే హిందీ దివస్ కైసే మనావోగే. నీవు మీ స్కూల్లో హిందీ డే ఎలా జరుపుకుంటావు. మై అపనే విద్యాలయం మే హిందీ దివస్ కే అవసర్ పర్. నేను మా స్కూల్లో హిందీ డే సందర్భంగా, అవసర్ పర్, కే అవసర్ పర్ అంటే సందర్భంగా, కక్షాకో సజావుంగా క్లాస్ రూమ్ని బాగా అలంకరించుకుంటాను అందరితో కలిసి. సభకి తయారీమే భాగ్ లేత. మీటింగ్ ఏర్పాట్లలో నేను కూడా భాగం పంచుకుంటాను. సభామే ప్రధానాధ్యాపకే బాతంకో. సభలో ప్రధానాధ్యాపక్ ప్రధానోపాధ్యాయులు చెప్పే మాటలు ధ్యాన్సే సుంత, చక్కగా శ్రద్ధగా వింటాను. మైభీ నేను కూడా హిందీకి ఆవశ్యకతకే బారేమే, హిందీ యొక్క అవసరం గురించి భాషణ దేత, ఉపన్యాసం చెప్తాను. సునో బోలో అయిపోయిన తర్వాత పఢో,
పడోలో పాఠంలో కొన్ని వాక్యాలు ఇచ్చారు. ఈ వాక్యాలు ఎవరు ఎప్పుడు అన్నారు, ఏమన్నారు అనేది, అంటే ఈ వాక్యాలు ఎవరు అన్నారు, ఈ మాటలు ఎవరు మాట్లాడారు, ఇది ఇక్కడ అడిగింది. మనం ఏం చేయాలంటే ఈ మాటలు ఎవరు అన్నారు అనేది పాఠంలో చదివి అది ఎవరన్నారో ఇక్కడ రాయాలి. మై తుమ్హే సునాతీ హూ, ఇది ఎవరన్నారు, రోజీనే. లేకిన్ తుమ్ భీ తో బతావో తుమ్ భాషణ మే క్యా కహోగి, ఇది కూడా రోజీనే. కల్ ఏక్ విశేష్ కార్యక్రమ హై, సరితానే. హిందీ సీఖో, హిందీ బోలో, హిందీ కో అపనావో, రోజీనే. క్యా బాత్ హై సరితా, రోజీనే. ఉసీ కీ తయారీ చల్ రహీ హై, సరితానే. కహా సే ఆ రహీ హో, రోజీనే. ఇట్లా రాయాలి. పఢోలో ఆ అనే దాంట్లో చూస్తే ఒక ప్రశ్న ఇచ్చాడు ఇక్కడ. రోజీనే సరితాకు హిందీకే బారేమే క్యా క్యా బతాయా, సరితాకు హిందీ గురించి ఏమేమి చెప్పింది. రోజీనే సరితాకు హిందీకే బారేమే క్యా క్యా బతాయా అన్నప్పుడు భారత్కే సంవిధానమే ఏం చెప్పిందంటే, భారతదేశం యొక్క రాజ్యాంగంలో హిందీ రాజభాషకే రూపమే, అధికార భాష రూపంలో 14 సితంబర్ 1949 को సెప్టెంబర్ 14, 1949లో అపనాయి గయి, అంటే తీసుకోబడింది, రాజభాష రూపంలో రాజభాషగా స్వీకరించబడింది. క్యోంకి, ఎందుకు హిందీని అంగీకరించారంటే, హిందీ బోల్నే వాలే హమారే దేశమే, హిందీ మాట్లాడేవాళ్ళు మన దేశంలో సబ్సే అధిక హై, అందరికంటే ఎక్కువ ఉన్నారు కాబట్టి. ఈ విషయాలన్నీ రోజీ సరితాకు చెప్పింది. పఢో అయిపోయిన తర్వాత లిఖో వస్తుంది. లిఖోలో 2 ప్రశ్నలు ఉన్నాయి. ఒకటి, హిందీ సీఖనే కే లియే తుమ్ క్యా క్యా కరోగే, హిందీ నేర్చుకోవడానికి నువ్వు ఏమేమి చేస్తావు. హిందీ సీఖనే కే లియే, హిందీ నేర్చుకోవడానికి నేను హిందీ కా సమాచార పత్ర పడతా, హిందీ న్యూస్ పేపర్ చదువుతాను, హిందీకి కహానియా, హిందీ స్టోరీస్ ఔర్ పత్రికాయే, పత్రికలన్నీ, అన్ని రకాల పత్రికలు చదువుతాను. టెలివిజన్లో హిందీకే కార్యక్రమం దేఖ్తా, హిందీ కార్యక్రమాలు వస్తుంటాయి, అవి చూస్తాను. సెకండ్ క్వశ్చన్, హిందీ కార్యక్రమం, అసలు హిందీ కార్యక్రమాలు కిన్ కిన్ ఛానలోం పర్ దేఖ్ సక్తే హై, ఏ ఛానల్స్లో చూడొచ్చు. జీటీవీ, స్టార్ ప్లస్, ఆజ్ తక్, కలర్స్, जी न्यूज़, భారత్ సమాచార్ ఆది ఛానలోం పర్ హిందీ కార్యక్రమం దేఖ్ సక్తే హై. ఈ ఛానల్స్ అన్నిట్లో మనం హిందీ కార్యక్రమాలు చూడొచ్చు. కాబట్టి ఈ ఛానల్స్లో చూస్తే మనకి హిందీ డెవలప్ అవుతుంది. ఇప్పుడు శబ్ద భండార్, ఇందులో వర్గ పహేలి అని ఉంది ఇక్కడ ఈ బాక్స్. ఈ వర్గ పహేలీలో మన దేశంలో ఉన్న భాషలు ఉన్నాయి. భాషలను చదివి గుర్తించి మనము ఇక్కడ ఇందులో ఉన్న భాషల పేర్లు గుర్తించాలి. ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూడండి. హిందీ ఇట్లా రౌండ్ చేయాలి, సింధీ, ఉర్దూ, మలయాళం, కన్నడ్, తెలుగు ఇక్కడ ఇచ్చారు. ఇవి ఇక్కడ రాయాలి. మీరు ఇక్కడ చూసుకుని ఇక్కడ రాయండి. భాషాకి బాత్, రేఖాంకిత శబ్ద పఢో और समझो, అండర్లైన్ చేసిన పదాలని అర్థం చేసుకోండి. ఏమిటి, ఇధరావో బచ్చో, బచ్చా అంటే ఏకవచనం, బచ్చే అంటే బహువచనం. కానీ ఇక్కడ బచ్చోం నే కారక చిహ్నం పక్కన వస్తే బచ్చోం అని చొక్క పెడతాం. ఇక్కడ అది కూడా లేదు, బచ్చో అన్నది అంతే. ఏమిటి ఇది, ఎప్పుడు వాడతాము అంటే, ఎవరినైనా మనం పిలిచేటప్పుడు, బచ్చోం అంటే పిల్లల్ని పిలిచేటప్పుడు అందరినీ కాన్సన్ట్రేట్ చేసి అందరినీ అడ్రస్ చేసేటప్పుడు బచ్చో అంటాం, బచ్చోం అనకూడదు, చొక్క పెట్టకూడదు. ఎదరావో బచ్చో, భాయో, సోదరులారా అని పిలిచినప్పుడు చొక్క పెట్టకూడదు. పక్కన కారక చిహ్నం వచ్చి వాళ్ళ గురించి ఏదైనా చెప్తున్నప్పుడు మాత్రం భాయోం నే చొక్క పెట్టాలి. బహనో ఇట్లా పిలుస్తున్నప్పుడు చొక్క పెట్టకూడదు. బహనోం నే, వాళ్ళ గురించి పక్కన కారక ఉండాలి, వాళ్ళ గురించి ఏదైనా చెప్తూ ఉండాలి, అప్పుడు బహనోంనే వస్తుంది, చొక్క పెట్టాలి. ఇక్కడ చూడండి, పిలుపు గుర్తుంటుంది కదా, ఆశ్చర్యార్థకము, పిలిచినప్పుడు ఇది పెడతాం. ఇది పెట్టాము, పక్కన ఇంకా కారక చిహ్నాలు ఏం లేవు కాబట్టి ఇక్కడ చొక్క పెట్టకూడదు. పైన బచ్చో, భాయో, బహనో అంతే. బచ్చోం, భాయోం, బహనోం అని ఇక్కడ రాకూడదు. బచ్చోంనే, భాయోంనే, బహనోంనే ఇట్లా వచ్చినప్పుడు మాత్రం
చుక్క పెట్టాలి పైన. ఇది తేడా. ఇలాగే కొన్ని వాక్యాలు మనం ఇప్పుడు రాయాలి. బచ్చో ఆప్ సబ్ ఖడే హో జావో, ఇట్లా ఒకటి రాయొచ్చు. భాయ్యో ఆప్ ధ్యాన్ దీజియే, బహనో అధికార్ ఆప్కా హై, ఇట్లా మనం రాయొచ్చు. అలాగే ఈ రెండో పక్కన బచ్చో అనే దానికి చుక్క పెట్టి బచ్చో అన్నే అనేది మనం తయారు చేయాలి. అనే దాని మీద కొన్ని వాక్యాలు తయారు చేయాలి. అట్లాగే ఈ కుడి పక్కన వాక్యాలు కూడా చూద్దాం. బచ్చో అన్నే, పిల్లలు పాఠం చదివారు అంటే ఇక్కడ వీళ్ళ గురించి చెప్తున్నాం, వీళ్ళని పిలవటం లేదు. భాయ్యంనే రోటియా ఖాయి, వీళ్ళు రొట్టెలు తిన్నారు అని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ చుక్క రావాలి. ఉస్కి బెహనోమ్నే ఖానా ఖాయా, ఆమె యొక్క సోదరీమణులు ఆహారము తిన్నారు. బహనోమ్నే కాబట్టి ఇక్కడ కూడా చుక్క రావాలి. బచ్చోమ్నే, భాయ్యోమ్నే, బెహనోమ్నే ఇట్లా ఉంటుంది. సృజనాత్మక అభివ్యక్తి. దీంట్లో తెలుగు భాషా దివస్కి లియే एक छोटा सा भाषण लेख लिखिए. తెలుగు భాషా దినోత్సవం గురించి రాయండి. ఈ పాఠము హిందీ దివస్ కదా, హిందీ డే అని ఒకటి ఉంది, అట్లాగే తెలుగు డే కూడా ఉందా అనేది ఒకటి ఇప్పుడు మనం రాయాలి. తెలుగు భాష ఆంధ్రప్రదేశ్కే లోగోంకి మాతృభాషా హై, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క మాతృభాష. హిందీకే బాద్ భారత్ మే అత్యధిక లోగోं के द्वारा बोली जाने वाली భాష తెలుగు హై. హిందీ తర్వాత దేశంలో ఎక్కువ మంది ప్రజలు మాట్లాడే భాష తెలుగు. ప్రసిద్ధ కవి శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు జీ, ప్రసిద్ధ తెలుగు కవి శ్రీ గిడుగు రామ్మూర్తి పంతులు గారి యొక్క జన్మతిథికి అవసరపర్, జన్మదినోత్సవం సందర్భంగా, కే అవసరపర్ అంటే సందర్భంగా, ఆంధ్ర ఔర్ తెలంగాణకే లోగ్, ఆంధ్ర ప్రజలు తెలంగాణ ప్రజలు తెలుగు భాషా దివస్, తెలుగు భాషా దినోత్సవము అత్యంత ఆనంద్ ఔర్ శ్రద్ధాసే మనాతే హై, ఎంతో ఆనందంతోనూ శ్రద్ధతోనూ జరుపుకుంటారు. ఇది సృజనాత్మక అభివ్యక్తి. నెక్స్ట్ పరియోజన కార్య. प्रोजेक्ट वर्क. हिंदी सीखने हेतु कुछ नारे कागज़ पर लिखो, कक्षा में चिपकाओ. హిందీ బోలియే దేశ్ కో జోడి, ఇది ఒక నారా అంటే నినాదము, స్లోగన్. ఇలాంటివి కొన్ని మనం తయారు చేసి చార్ట్ మీద రాసి క్లాసులో మీరు ఎగ్జిబిట్ చేయాలి. ఇది మీ సార్ గారితో మాట్లాడి చేయండి. పాట్ క్యా మై ఏ కర్ సక్తా హూం, ఇది చేయగలను అనుకున్నప్పుడు హాలో టిక్ పెట్టండి, నహి అన్నప్పుడు ఈ టిక్ ఇలా మార్క్ చేయండి. ఇవన్నీ చదవండి. पाठ के बारे में बातचीत कर सकता हूँ, पाठ का सारांश अपने शब्दों में बता सकता हूँ, पाठ का सारांश अपने शब्दों में लिख सकता हूँ, पाठ के शब्दों से वाक्य बना सकता हूँ. వీటిలో చేయగలిగినవన్నీ ఇక్కడ టిక్ పెట్టాలి, చేయలేదు అనుకున్నవి ఇక్కడ నహి దగ్గర నహి మార్క్ చేయండి. ఇలా ఈ పాఠం పూర్తయింది. ఇంకా మీకు డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.